ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు. మన పాపములు, దోషములు, అతిక్రమములు, ప్రతి విధమైనటువంటి ఆజ్ఞ అతిక్రమమును కూడా మనలను క్షమించే దేవుడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అనగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను, అనారోగ్యమునన్నిటినీ కుదిర్చి నీకు మంచి ఆరోగ్యము దయచేయువాడు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. మరణము నుండి, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఎట్లనగా ఆయన యవ్వన రక్తమును మన కొరకు కార్చి ఉన్నాడు. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు వారు మన కొరకు చనిపోయి మనలను బ్రతికించి ఉన్నాడు. సమాధిలో నుండి మన ప్రాణమును పైకి లేవనెత్తి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఎవరు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు? యేసుక్రీస్తు వారు తప్ప ఎవరును మన కొరకు ప్రాణం పెట్టలేదు, మన కొరకు ఏడవలేదు, మన కొరకు ప్రలాపించలేదు. ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టి మనలను బ్రతికించి ఉన్నారు. కరుణా కటాక్షములను నాకు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. ఆయన కరుణను, కటాక్షము అనగా దయ, ప్రేమ, జాలి, ఇవి అన్నీ కూడా మనకు కిరీటముగా ఆయన మనకు సుసంపన్నమైనటువంటి తన ఐశ్వర్యము చొప్పున సకలము కూడా మనకు అనుగ్రహించి కిరీటముగా ధరించి ఉన్నాడు. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు. పక్షిరాజు అయినటువంటి గ్రద్దను చూడండి, తాను ఎంతగానో చాలా ఆకాశము పైకి ఎగురుతుంది. 5,000 అడుగులు వరకు అది పైన ఎగురుతుంది. దాని శత్రువు ఏమాత్రము కూడా దానిని పట్టుకొననేరరు. శత్రువుకు ఏమాత్రము దొరకక ఉన్నత స్థలములపైన అది ఎగురుతూ ఉంటుంది. పక్షిరాజు ప్రతి సంవత్సరము కూడా తన ఈకలను పెరికి వేసుకొని రక్తము కారినను అది భరించినదై క్రొత్త ఈకలు రావడానికి అది ఎంతగానో సంతోషిస్తుంది. ఆ విధముగా పక్షిరాజు యవ్వనము క్రొత్తదిగా కనబడుచున్నది కనుక మనము కూడా ఈకలు అనబడినటువంటి పాపమును, ఆజ్ఞ అతిక్రమమును, వ్యభిచారమును, విగ్రహారాధనను పీకివేసుకొని పక్షిరాజు యవ్వనము వలె మనము క్రొత్తదనముగా, పరిశుద్ధముగా కనబడాలి. అప్పుడే మేలుతో మన హృదయములను తృప్తిపరిచే దేవునిగా ఉన్నాడు. యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధించబడు వారందరికీ కూడా న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైన న్యాయస్థానములు మనకు న్యాయము తీర్చుతావో లేదో తెలియదు, కానీ ప్రభు అయిన క్రీస్తు వారు నిశ్చయముగా మనకు న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు. తన తండ్రి ఉన్నాడు. తన కుమారుని ఎడల జాలిపడేటట్లుగా ఆ తండ్రి కుమారుల ప్రేమ కలిగి ఉన్నది. ఆ విధముగానే యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడి తన భక్తులకు, తన పరిశుద్ధులకు, విశ్వాసులకు కావలసినటువంటి సమస్తమును కూడా సమకూర్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారిని దోషములన్నిటినీ క్షమించి నీ వ్యాధి బాధలు తొలగించి నీకు ఆరోగ్యమునిచ్చే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. Psalms chapter 103. Who forgiveth all iniquities, who health all their diseases. Praise the Lord. Amen. Who
redeemed their life from the pit, who crown thee with loving kindness and tender mercies, who satisfied thin old age with good things, their youth is renewed like the eagles. Praise the Lord. Jehovah execute right, innocence, and justice for all that are oppressed. Praise the Lord. Amen. As a father pitied his children, so Jehovah pitied them that fear him, who forgiveth all iniquities, who health all their diseases. Praise the Lord. Amen.